హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి పండుగ యొక్క విశిష్టత? ఏటా వచ్చే పండుగ ఏటా చెప్పుకుంటాం, ఏటా కొత్తదనమే. కాకపోతే ఒక 3 సంవత్సరాలు మనం అంతా నిశ్శబ్దంగా ఉండిపోయాం, చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం అన్ని బాగా ఉత్సాహంగా చేసుకుంటున్నాం కదా రమగారు. నిరుడు కూడా చేసుకున్నాం. నిరుడు కూడా, కానీ నిరుడుతో పోల్చుకుంటే నిరుడు నిరుడు కూడా చిన్న భయం ఉంది, కొంచెం భయం ఉంది. ఇంకొక వేవ్ అని భయపడ్డాం. ఈసారి అది కూడా లేదు, హ్యాపీగా చేసుకుంటున్నాం. హ్యాపీగా చేస్తాం. అన్ని పండుగలు మన వినాయక చవితి ఘనంగా నిర్వహించుకున్నాం అన్ని చోట్ల. అవును, నిమజ్జనోత్సవం బ్రహ్మాండంగా చేసాం. అన్ని ఈ సంవత్సరం భయపు తెర లేదు, భయం నీడల్లో అడుగులేయటల్లా మనం హాయిగా మనం అంతా మందేనన్న ఉత్సాహంలో ఉన్నాం. దసరా పండుగ ప్రతి సంవత్సరము వచ్చేదే అయినా కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక కొత్తదనం, ఒక కొత్త విషయం. ఇప్పటిదాకా పండగ చేయని వాళ్ళు చేసుకోవటం, తెలియని వాళ్ళు తెలుసుకోవటం, ఈ పండుగతోటైనా కొత్త జీవితం ప్రారంభించాలని భావించడం, అలాంటివి ఎన్నో కనిపిస్తాయి. మానవుల్లో ఉండేటువంటి దశ గుణాలని హరించేది దుర్గుణాలను. 10 అవయవాలతో మనిషి చేసేటువంటి రకరకాల దుష్కృత్యాలు మనవి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10. ఈ 10తోటి మనం ఏవేవో తప్పులు చేస్తాం. వాటన్నిటినీ హరిస్తుంది ఈ పూజ. మామూలుగా కూడా మనం గాయత్రి మంత్రం అవి చదువుకునేటప్పుడు ఒక విచిత్రమైన మాట చెప్తారు, యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ పరిముచ్యతే అని. ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుంది గాయత్రి చేస్తే. రాత్రి చేసిన పాపం రాత్రే హరిస్తుంది. అట్లా ఈ 10 అవయవాలతోటి మానవులు చేసే రకరకాల తప్పులని తెలిసి తెలియక, కావాలనే చేయక్కర్లా, జరిగిపోతూ ఉంటాయి. మన జీవన క్రమంలో ఎన్నో జరుగుతాయి. వాటన్నిటినీ మనం పోగొట్టుకోగలుగుతాం ఈ 10 రోజులు కనుక మనం అమ్మవారిని అర్చిస్తే. 10 రోజులు అంటే మొదటి 9 రోజులని నవరాత్రులుగా చెప్పుకుంటాం కదా. విశేషంగా ప్రతి సంవత్సరము 4 నవరాత్రులు చెప్తాం. 2 విశేష నవరాత్రులు మనం చేసుకునేవి, 2 గుప్త నవరాత్రులు అంటారు. ఒకటి వసంత నవరాత్రులు, రెండోది శరన్నవరాత్రులు మనం ప్రముఖంగా చేసుకుంటాం. మిగిలినవి ఉపాసనా పరులు చేసుకునేవి. అది అసలు మన అంత చెప్పుకునే విషయం కాదు, ఏదో మాట వరుసకి చెప్పాం కానీ అంత అందరూ చేసేది కాదు. కానీ భారతదేశం అంతా చేసుకునే 2 ప్రఖ్యాత నవరాత్రులు ఏంటంటే, ఒకటి శ్రీరామనవమి ఉత్సవాలు, దసరా, శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం మెండుగా లభిస్తుందని, తర్వాత ఋతువులు మారటం వల్ల ఈ ఋతువులు రేపు రాబోయే ఋతువులలో మనకి రాబోయే అనారోగ్యాలు, రాగలిగే కష్ట నష్టాలు, రకరకాల గ్రహబాధలు, వీటన్నిటి నుంచి విముక్తి పొందటం కోసం ఈ 9 రోజుల పాటు మనం అమ్మని సశాస్త్రీయంగా ఎట్లా చెప్పబడిందో అట్లా, లేదా మనకి చేతనైనంత ఎలా కుదిరితే అట్లా అర్చన చేసుకుంటే తర్వాత కాలంలో వచ్చే సమస్యల నుంచి మనం సులువుగా బయటపడగలుగుతాం. ఏదైనా ఒక మనిషిని 10 రోజుల పాటు మనతో పాటు ఉంచుకుంటే వాళ్ళు మనకు అలవాటు అవుతారు. అది అమ్మని వాళ్ళు మనకు అలవాటు అవుతారు. తర్వాత వాళ్ళు వాళ్ళ పక్కన అయిపోయినా వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో మనం నడిచేస్తాం. ఆ ధైర్యం కోసమే ఇలాంటి పద్ధతులు మనకి ఏర్పరిచి పెట్టబడ్డాయి. నిజానికి ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం ఆకాశంలో జరిగే నక్షత్ర గమనాల్ని బట్టి ఇది నిర్ధారించారు ఈ పండగని. ఖగోళాన్ని ఎవరు చూస్తారు? అదే కదా, ఆకాశం చూసి ఆలోచించే నాథుడు ఏడు ఇప్పుడు ఎవరో చాలా కొద్ది మంది. మిగిలిన వాళ్ళంతా దాని వలన వచ్చినటువంటి ఈ పండగని చక్కగా శాస్త్రబద్ధంగా పద్ధతి ప్రకారం వీలు వెంబడి మానేయకుండా చేసుకుని ఈ ధైర్యం మనకి ఏది కావాలో దాన్ని మనం పొందుతాం. అవును, ఈ పండగల్లోనే చెప్తారు. శ్రీరామనవమి రాముల వారు కూడా దసరా శరన్నవరాత్రులు చేశారని, దేవీ నవరాత్రులు ఆయన కూడా ఆచరించిన తర్వాతే యుద్ధానికి సన్నద్ధుడయ్యాడని చెప్తారు. ఈ శరన్నవరాత్రుల తర్వాతే పాండవులు తమ తాలూకు అజ్ఞాతవాసాన్ని వదిలిపెట్టారు. 10వ రోజున వదిలేరు. ఈ శరన్నవరాత్రుల్లో చివరి రోజు కదా, దశమి నాడు రాముల వారు ప్రయాణం మొదలు పెట్టుకున్నాడు, యుద్ధం అని శంఖారావం పూరించారు. ఈయన కూడా, అర్జునుడు కూడా తన తాలూకు ఆయుధాన్ని సంపాదించేసుకున్న తర్వాత ఇక ఆ రోజుతో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. ఇలాంటి ప్రఖ్యాత పురాణ గాథలన్నీ చెప్పుకుంటూ మనం దసరా పండగని పద్ధతి ప్రకారం చేసుకుంటాం. ఈ దసరా పండగలో 9 నవరాత్రులు చేయటం, 9 రోజులు నవరాత్రులు అంటే 9 రోజులు కదా, 9 రోజులు అర్చన చేసుకోవటం ఒక విధానం. 9 రోజులు కుదరకపోతే త్రిరాత్ర వ్రతం అంటారు. 3 రాత్రులు, సప్తమి, అష్టమి, నవమి
ఈ 3 రాత్రుల్ని అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంది, 5 లలితావ్రత నుంచి పంచమి నుంచి పూజించే విధానం కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. మనం ఏం చేస్తాము, ఒకటో పాడ్యమి నుంచి నవమి దాకా చేస్తాం కదా. కొన్ని ప్రాంతాల్లో తది నుంచి చేస్తారు, 3వ రోజు నుంచి మొదలుపెట్టి చేసే విధానం కూడా కనిపిస్తుంది. మనకైతే పాడ్యమి రోజు నుంచి బాలకుమారి వేషధారణ చేస్తాము, బోల్డని రకరకాలు చేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో పొద్దున 2 పూట్ల అర్చన చేసుకోవటము, 2 పూట్ల అమ్మవారిని ఏదైనా ప్రార్థన చేసుకోవటము, ప్రతిరోజు రోజుకొక రంగు వస్త్రాన్ని అమ్మకి సమర్పించటం, రోజుకొక నైవేద్యాన్ని సమర్పించటం. దేవాలయాల్లో ప్రతిరోజు అమ్మవారి తాలూకు ఏ అవతారం వస్తుందో ఆయా అవతార తాలూకు వలయింపు, అమ్మవారిని అలంకరణ చేయటం. అదే కాకుండా మనం ఈ దశమహావిద్యల స్వరూపాలు కాకుండా నవదుర్గా విశేషాలతోటి కూడా కొన్ని దేవాలయాల్లో కనపడుతుంది. మనకేంటంటే చాలా రకాల దేవాలయాలను, ఇప్పుడు మన విజయవాడ కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఒక రకం, మన హైదరాబాదు పెద్దమ్మవారి దేవాలయంలో ఒక రకం, శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో ఇంకొక రకం. ఇవి కాకుండా మళ్ళీ శృంగేరి శంకర మఠాలలో ఒక రకం. వాళ్ళ పద్ధతుల్లో చిన్న చిన్న తేడా ఉంటుంది. ఏ తేడా ఉన్నా చివరికి మనం పూజించేది అమ్మనే. ఆమెకు ప్రీతిపాత్రమైన అలంకారం స్వరూపము, తర్వాత ఆమెకు ప్రీతిపాత్రమైన నైవేద్యము, ఆమె కోసం చదివేటువంటి రకరకాల స్తోత్రాలు స్తుతులు, లలితా సహస్రనామం కావచ్చు, అన్నపూర్ణాష్టకం అని, దుర్గాష్టకం అని, ఏదో ఏది కుదిరితే అది, ఏ రోజున ఏ అవతారం వస్తే ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవటం చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఎంత పెద్దదైనా చేయొచ్చు, మీ శక్తి అనుసారం ఎంత చిన్నదైనా చేయొచ్చు, చేయాలంతే, మానకూడదు. ఈ 10 రోజుల పాటు నిత్యము శ్రద్ధగా ఒక పటం చూసుకుని దండం పెట్టుకున్న ఫలితం లభిస్తుంది. ఇవి ప్రత్యేకమైన రోజులు అవటం వల్ల సాధారణ నమస్కారం కూడా ఫలితాన్ని ఇస్తుంది. పెద్దగా నైవేద్యాలు లేకపోయినా ఒక పండో ఓ ఫలమో నైవేద్యం పెట్టడం, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి అవకాశం వెంబడి దర్శనం చేసుకోవటం, ఇలా ప్రత్యేకమైన ఈ రోజుల్లో కనుక పూజ చేసుకుంటే మిగిలిన రోజుల్లో సంవత్సరం అంతా చెయ్యలేకపోయినా కూడా ఈ రోజుల్లో చేసిన ఫలితమైనా మనని కొంత కాపాడుతుంది. ఇది దొరుకుతుంది. ముందు మనకు రేపొద్దున వచ్చే సమస్యలకి సమాధానం కావాలి కదా, ఏదైనా దానికి సమాధానంగానే మనం దసరా పండుగను చేసుకుంటాం. కొన్ని చోట్ల బొమ్మల కొలువులు పెడతారు, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది, అందరూ పెట్టరు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా దసరాకే బొమ్మల కొలువు ఉంటుంది. ఆ బొమ్మల కొలువులు పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉంటే పెట్టచ్చు, లేకపోతే పక్క వాళ్ళు ఎవరైనా పిలిచి వాళ్ళ ఇంటికి పేరెంటానికి వెళ్ళి చూసి రావచ్చు. ఎలా కుదిరితే అట్లా చేసుకోండి. తెలంగాణ ప్రాంతంలో ఈ రోజుల్లో బతుకమ్మని కూడా ఉత్సవాలు జరుపుతారు. బతుకమ్మ అలంకరణలు, తర్వాత బతుకమ్మ ఆడటము, పాడటం, పూజా విధానం అది నడుస్తుంటుంది. చిత్రంగా 2 ఒకేసారి అవుతాయా? ఇది పూర్తిగా సమంత్రకంగా జరిగేదేమో దేవీ నవరాత్రులు. అవును, ఏ మంత్రము లేని పూజా విధానము బతుకమ్మది. మంత్రం లేదు, అవును, ఆమెను అలంకరించటము, నువ్వు ఉన్నావని నమ్మడమే అంతే. ఒక కాస్మిక్ ఎనర్జీలో ఈ మనకి మొత్తం విశ్వశక్తిలో ఒక శక్తి, విశ్వ మొత్తం ప్రపంచం అంతా ఒక శక్తి అయితే దాంట్లో ఉండే కదలికే శక్తి. ఒకటి కాస్మిక్ ఎనర్జీ, రెండోది డైనమిక్ ఎనర్జీ అంటారు. ప్రపంచం పరమేశ్వరుడైతే అందులో కదలిక కలిగినదే శక్తి అమ్మవారు. ఆ కదులుతున్న శక్తిని ఇలా మనం నిత్యము అర్చన చేసుకునే అవకాశాన్ని 10 రోజులు ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలి. చిన్న పూజా విధానమైన శ్రద్ధగా చేయండి. వర్జనీయ పదార్థాలు తినద్దు, దుర్వ్యసనాలకి వెళ్ళద్దు, పోట్లాటలు గొడవలు కొట్లాటలకి పోవద్దు. అదేదో చెయ్యాలని పోట్లాడుకోవద్దు, ఏదో ఒకటి చేయటం కోసం ప్రయత్నం చేసుకోవాలి. సాధ్యమైనంత సాత్వికమైన ధోరణితోటి ఈ 10 రోజుల పూజని చక్కగా జరుపుకుని, పండుగలాగా జరుపుకుని సంతోషంగా ఉండటానికే ఇలా సంవత్సరంలో ఒక్క 10 రోజుల పాటు అందరికీ అవకాశం లభిస్తుంది. రమగారు, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, పదే ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం మనం అనేసి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నానండి. కొత్తగా చూసే వాళ్ళకి, పిల్లలకి ముఖ్యంగా మన సనాతన సాంప్రదాయాలు అలవాటు తెలియాలి, తరువాత వాళ్ళు చేసుకోవటానికి కానీ పాటించడానికి కానీ ఇది ఒక ఉదాహరణగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశమేనండి. అది మీ ద్వారా చెప్పించటం. ఎప్పుడు అదే ఆలోచన చేస్తాం కదా జయ. ఇప్పుడు ఇది ఇంత పెద్ద పండుగ, తల్లు లలితా శాస్త్రాలు అవి ఇవేవో చదువుకుంటారు. పిల్లలతో కూడా ఒక శ్లోకం నేర్పించండి. 3-4 ఏళ్ల వయసు వస్తే ఈ దసరా పండుగ సందర్భంగా అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఒక మంచి శ్లోకం నేర్పించి అమ్మవారికి సంబంధించింది ప్రతిరోజు ఈ 10 రోజులు చెప్పించండి. స్కూళ్ళకి సెలవులే కదా. అవునండి, స్కూల్ హైరాణ లేదు, లేటుగా లేస్తారు. లేచాక చకచక మీరు పూజ చేసుకుంటుంటారు, వాళ్ళు స్నానం చేసేసి వచ్చి అమ్మవారి దగ్గర నిలబడి ఒక దండం పెట్టుకో, ఈ శ్లోకం చెప్పు. పిల్లల్ని కూడా ఈ పూజలో భాగస్వాములు చేయండి. మన సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా
గురు పరంపరగానే మనకి మొత్తం విషయాలన్నీ వచ్చినాయి. అవును. ఇదివరకు ప్రింట్ మీడియాలు అవి లేవు కదమ్మా, ప్రింట్స్ లేవు కదా, ఎట్లా వెళ్ళినాయి? గురువుల దగ్గర నుంచి శిష్యులకి, శిష్యుల దగ్గర నుంచి వాళ్ళ శిష్యులకి, అమ్మల దగ్గర నుంచి మనకి చూడు, తాతమ్మల దగ్గర నుంచి అమ్మమ్మలకి, అమ్మమ్మల నుంచి అమ్మకి, అమ్మ నుంచి మనకి, మన నుంచి మన పిల్లలకి, రేపటి తరానికి. మన పద్ధతులు, మనం పూజ చేసుకునే విధానము, మనం ఏం చేయాలి అసలు ఈ రోజుల్లో, ఏమిటి దీని ప్రత్యేకత, ఈ సమయంలో చేయటం వల్ల వచ్చేది ఏమిటి అనేది మనకి మనం ఆకలింపు చేసుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. ఇలా పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు తినడం, తాగటం, తిరగటం, సెలవులు ఎంజాయ్ చేయడానికి వచ్చాయని అనుకో. ఇది ఉపాసనా కాలంగా భావించండి. ఎంజాయ్ కూడా చేయండి మధ్యాహ్నాలు, అంతే. ఉదయాస్తమానాలలో తప్పకుండా అమ్మని అర్చించండి, పూజించండి, నమస్కరించండి. కనీసం అంత మాత్రమైన ఏదో ఒకటి చేయండి. మనకి అవకాశం ఏంటంటే ఏ పక్కన దేవాలయానికి వెళ్ళినా చక్కటి దర్శనం లభిస్తుంది, అవునవును, ప్రసాదం లభిస్తుంది, ఇవాళ ఈ అవతారము అని తెలుస్తుంది. అది తెలుసుకునే అవకాశం ఉంది కదా, ఎక్కడో ఒక చోట కాదు, ఈ ఊరూరా మొత్తం అన్ని దేవాలయాల్లోనూ దసరా పండుగ నిర్వహిస్తారు. రైట్. ఇందులో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయాలి. రైట్ రామ గారు, నమస్తే. నమస్తే జయ.